హాయ్ ఎవరీవన్. మేము సేవకు ఆదివరహస్వామి టెంపుల్, కమాన్పూర్ మండల్, పెద్దపల్లి డిస్టిక్, తెలంగాణ. ఆదివరహస్వామి టెంపుల్కి అయితే సేవకైతే వచ్చాము. మేము వర్షం కారణంగా కొంచెం లేట్గా అయితే వెళ్ళడం జరిగింది. చూడండి, వర్షాకాలం వచ్చింది కదా, పొలాలకి అన్నిటికీ సిద్ధం చేసుకుంటున్నారు వాళ్ళు పంటలు వేయడానికి. అక్కడ దిగిన తర్వాత కొంచెం కాలినడకన అయితే టెంపుల్ దగ్గరికి రావాలి. ఆదివరహస్వామి టెంపుల్ గురించి అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే మనకు వెబ్సైట్లలో ఎక్కడ చూసినా కూడా, యూట్యూబ్లలో చూసినా కూడా దాని గురించి ఇన్ఫర్మేషన్ చాలానే ఉంది. అయితే మేము సేవ గురించి చెప్పదలుచుకున్నాను. అక్కడ మీరు సేవకి వెళ్ళి ఏం చేస్తారు అని తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అడిగారనమాట. దాని గురించి అయితే చెప్తున్నా. అయితే మేము కొంచెం లేట్గా రావడం వల్ల టెంపుల్ దగ్గర డ్యూటీ అయితే పడలేదు. మాకు ఇక్కడ పులిహోర ప్యాకింగ్, ప్రసాదం ప్యాకింగ్ చేయడానికి అయితే ఇచ్చారు. మేము ముగ్గురము లేట్గా వెళ్ళామన్నట్టు. ఇక్కడ నెత్తి క్యాప్ పెట్టుకొని ఇట్లా మనం ప్రసాదం ప్యాక్ చేయాలి. ఇక్కడ సేవ ఉంటుంది. తర్వాత ఆ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ లడ్డు ప్రసాదం దగ్గర మళ్ళీ ఇక్కడ ఇచ్చారు సేవ. ఇంకా వేరే సేవకులు అందరూ అక్కడ అన్నదానం ఉంది ఈరోజు. అన్నదానం దగ్గర కూరగాయలు కట్ చేయడము, అట్లా హెల్ప్ అన్నట్టు. మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, అందుకనే ఈ సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే. అందుకనే ఇలా సేవ చేయడానికి వస్తుంటాం అప్పుడప్పుడు. ఇక్కడ అన్నదానానికి లైన్లో క్యూలో ఉన్నారు అండి. ఇవాళ 2 మెంబర్స్ అన్నదానం పెట్టించారు. ఫస్ట్ వాళ్ళు వడ్డించిన తర్వాత మాకు ఛాన్స్ ఇస్తారన్నమాట. ఇలా అన్నదానం దగ్గర అయితే వడ్డించే సేవ అయితే ఇస్తారండి. తర్వాత గర్భగుడి ముందు దైవ దర్శనానికి వెళ్ళే భక్తులను క్యూ లైన్లో పంపించడము, ఎవరైనా వృద్ధులు ఉంటే స్పెషల్గా గర్భగుడి దాకా తీసుకెళ్ళడము, ఇలాంటి సేవలు ఇస్తారండి. తర్వాత అక్కడ పూజారి గారు ఇంకా కొన్ని అంటే పువ్వులు ఉన్నాయనుకోండి, భక్తులకు ఇవ్వండి అమ్మా అని చెప్తారు. అలాంటి సేవ కూడా ఇస్తారన్నమాట. ఇంకా ఇదంతా టెంపుల్లో ఉంటుందండి. తర్వాత హుండీ కౌంటింగ్ సేవ కూడా అది కూడా ఉంటుందండి. హుండీ కౌంటింగ్ సేవ అంటే హుండీలను తీసుకెళ్లి కమిటీ హాల్లో కుమ్మరిస్తారండి. ఆ పైసల్ని లెక్క. ఈ ఆలయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఆది వరహస్వామి వారు స్వయంగా వెలిసారండి. ఫస్ట్ చిన్న ఎలుకగా ఉన్నారట. తర్వాత దినదిన అభివృద్ధిగా కొంచెం పెరుగుతూ వస్తున్నారట. ఇక్కడ స్వామివారి ప్రత్యేకం ఏంటంటే అండి, ఆ స్వామివారిని ముట్టుకుంటే మెత్తగా ఉంటారట. చిన్న రోమాలు కూడా ఉంటాయట అండి. అయితే ఇక్కడ స్వామివారికి ఆలయం అయితే గర్భగుడి లాంటిది అయితే ఏమీ లేదండి. ఒక భక్తుని కలలో కనబడి స్వామివారికి గుడి వద్దు, నాకు ఇట్లా ఓపెన్గానే ఉండాలి అని చెప్పారట. అందుకనే ఇలా ఓపెన్గానే ఉంటుందండి. ఇప్పుడు చూసిన వాళ్ళందరూ మా సేవకులు అండి. 18 మంది అయితే సేవకులం వచ్చాము. ఇక్కడ అయితే మనకు కొబ్బరికాయలు తీసుకోవడానికి, పూజా సామాగ్రి తీసుకోవడానికి ఇక్కడ ఒక షాప్ అయితే ఉందండి మనకి. దాని తర్వాత అక్కడ చూడండి, మాకు సేవ అయిపోయిన తర్వాత మేము అందరం సేవకులందరం దర్శనానికి అయితే వెళ్ళాము. ఇప్పుడు స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్నాము. మీరు కూడా చేసుకోండి స్వామివారి దర్శనము. జై బోలో ఆదివరహ స్వామికి జై అని కామెంట్ పెట్టండి. మరి మీరు కూడా దర్శనం చేసుకోండి, నమస్కరించుకోండి స్వామివారికి. ఇక్కడ గర్భగుడి అయితే లేదు కదండి, కానీ ఈ ఆలయం చుట్టూ మాత్రము ఒక ఇట్లా రేకుల షెడ్ లాగా వేశారండి. ఎందుకంటే ఎండాకాలం అయినా వర్షాకాలం వచ్చినా కూడా భక్తులకు ఏమి ఇబ్బంది కలగకుండా ఇలా చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటట్టుగా ఆ షెడ్ అయితే వేశారు. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇక్కడ ప్రత్యేకంగా సంతానం కోసం అయితే పూజలు చేస్తారండి. ఇక్కడ జంట నాగులు పుట్ట ఉంటుంది. అక్కడ పూజ చేసిన తర్వాత ముడుపు కడతారు. తర్వాత స్వామివారిని అభిషేకించిన తర్వాత ఆ ముడుపును పట్టుకొని వాళ్ళ స్తోమత, వాళ్ళు ఎన్ని ప్రదక్షిణలు చేయగలుగుతారు, 3, 5, 9, 21 వాళ్ళ శక్తి అనుసారం ప్రదక్షిణలు చేసి అక్కడ చెట్టు కింద వెళ్ళైతే ముడుపు కడతారు. ఇక్కడ స్వామివారికి జయంతి వేడుకలు కూడా చేస్తారండి. తర్వాత కళ్యాణం కూడా జరుగుతుంది. నెలకొకసారి కళ్యాణం ఉంటుంది. కళ్యాణం కూడా జరుగుతుంది. ఇక్కడ చూసారా, భక్తులందరూ ముడుపు తీసుకొని ప్రదక్షిణ చేశారు. తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ముడుపు కడతారండి. ఎన్ని ముడుపులు ఉన్నాయో చూసారా, అంత భక్తుల విశ్వాసం అండి, మరి అంత నమ్మకము. ఇక్కడ స్వామివారి పాదముద్రికలు ఉన్నాయండి. స్వామివారి పాదముద్రికలలో నవగ్రహాలు ఉంటాయి కదా, అందుకనే ఇక్కడ పాదముద్రికలకు పూజలు చేస్తారు. వాళ్ళ గ్రహ దోషాలు, శని బాధలు ఏది ఉన్నా కూడా పూజారితోని పూజ చేయించుకుంటారండి, అవి తొలగిపోవడానికి. ఇక్కడ ఇవన్నీ స్వామివారి పాదముద్రికలు. మా సేవ అయిపోయిందండి, వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి.